ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అపర ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం 2 గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం సంప్రదాయం. కడప జిల్లా గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ మహాసంప్రోక్షణ, జీర్ణోద్ధారణ, మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజున పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి మూలమూర్తికి సహస్ర కలశాభిషేకం అనంతరం మహామంగళహారతి సమర్పించారు. ఆలయంలో ఉత్సవమూర్తిని తోమాలలతో అలంకరించి హోమాలు, పూర్ణాహుతి, మంగళహారతి పూజలు నిర్వహించారు. తదుపరి మూలమూర్తిని గజమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జన్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున బాలాలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన ఒంటె వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం జరిపారు. భారీగా తరలివచ్చిన భక్తులు వాహన సేవను తిలకించి తన్మయులయ్యారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం భక్తులంతా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. భక్తుల కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెట్ల విధానం సౌకర్యంగా ఉండి సత్ఫలితాలనిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల ఆన్లైన్ కోటా విడుదల వివరాలను వెల్లడించింది. తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెట్ల విధానం సత్ఫలితాలనిస్తోంది. తిరుమలలో ఆగస్టు నెలకు సంబంధించిన ఆన్లైన్ కోటా విడుదలైంది. స్వామివారి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ వంటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను కూడా మే 21 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు,
శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరిలో శ్రీ గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. హనుమత్ జన్మోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వమైంది. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణ. హనుమాన్ జంక్షన్లోని దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. హనుమత్ జన్మోత్సవం సందర్భంగా శ్రీ సీతారాములకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవం. కామారెడ్డిలోని చాల్కాపురం వీర హనుమాన్ అరుణాచలేశ్వర స్వామి సన్నిధానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి సుగంధ భరిత పరిమళ ద్రవ్య గోదావరి గంగానది జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు చేశారు. హనుమత్ జన్మోత్సవం సందర్భంగా స్వామివారిని నాగవల్లి దళాలతో అర్చించారు. భారీగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భజన గీతాలను ఆలపించారు. హైదరాబాద్ శివారు దుండిగల్లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో హనుమత్ జన్మోత్సవం ఘనంగా జరిగింది. తొలుత గణపతి పూజ, కలశ స్థాపన పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. మచిలీపట్నం గోపువానిపాలెం డాబాలు సెంటర్లోని శ్రీ విజయ కోదండ రామాలయం అనుబంధ ఆంజనేయ స్వామివారి మందిరంలో విశేష పూజలు జరిగాయి. హనుమత్ జన్మోత్సవం సందర్భంగా స్వామివారిని సుందరంగా అలంకరించారు. స్థానిక భక్తులు ఈ వేడుకలను తిలకించారు. విజయనగరంలో హనుమత్ జన్మోత్సవం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. కోట జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర హనుమాన్ జంక్షన్ వరకు కొనసాగింది.
జిల్లా హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ యాత్రలో వందలాది భక్తులు బైకులతో ర్యాలీగా ముందుకు సాగారు. చిన్నారుల వేషధారణలు, స్కేటింగ్ ఆకట్టుకున్నాయి. కాషాయ రంగు జెండాలతో వీధులు సింధూర వర్ణ శోభితమయ్యాయి. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత, జయ పండిత త్రిలోక పూజిత. రామదూత తులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుత నామ. ఉదయ భానుని మధుర ఫలమణి, భావన లీల అమృతమును గ్రోలిన. కాంచన వర్ణ విరాజిత వేష, కుండల మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హనుమత్ జన్మోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తదుపరి హిందూ సురక్ష సమితి ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. వందలాది మంది భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో యాత్రలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర ప్రధాన కూడళ్ల మీదుగా చౌడేశ్వరి కాలనీ వరకు కొనసాగింది. చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత, జయ పండిత త్రిలోక పూజిత. రామదూత తులిత బలధామ, అంజనీ పుత్ర. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర పరిసమాప్తమయ్యింది. మంగళవారం అర్ధరాత్రి గంగమ్మ విశ్వరూప ప్రతిమ చెంపనరికే వేడుకతో ఈ జాతర ముగిసింది. వారం రోజుల పాటు పట్టణంలో సంబరాలు కనిపించాయి. వివిధ రకాల వేషధారణలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తప్పెట్లు, తాళాల ధ్వనులతో నగరం మారుమోగింది. బూతులు తిడుతూ భక్తులు సందడిగా బంధుమిత్రులతో కలిసి జాతరను సంతోషంగా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.